త్వరలో ఏపీలో కొత్త పార్టీ రాబోతోందా? బీసీ నినాదంతో అది ముందుకు రానుందా? ఈ వార్తల్లో నిజం ఎంత? ఇప్పటికే చాలా ప్రాంతీయ పార్టీలు ఏపీలో పుట్టుకొచ్చాయి. అందులో నిలబడింది కొన్నే. కానీ ఇప్పుడు కొత్త ప్రయత్నం జరగబోతోందన్న టాక్ మొదలైంది. అది కూడా ఉత్తరాంధ్రకు చెందిన ఓ నేత ఆధ్వర్యంలో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సదరు నేత ఇటీవల ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పరోక్షంగా చెప్పుకొచ్చారు. ఇంతకీ ఎవరు ఆ నేత అంటే దువ్వాడ శ్రీనివాస్. శ్రీకాకుళంలో తనకి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ధర్మాన, కింజారపు కుటుంబాలపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు దువ్వాడ. అయితే తిరిగి వైసీపీలోకి వస్తారని భావిస్తున్నా ఆయనకు షాక్ ఇచ్చారు జగన్. దీంతో దువ్వాడ తన సామాజిక వర్గాన్ని ముందు పెట్టి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం మొదలైంది. అందుకు తగ్గట్టుగానే ఆయన సంకేతాలు పంపుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కుల రాజకీయాలు అధికం. జిల్లాలో ప్రధాన కులాలుగా కాళింగ, తూర్పు కాపు, వెలమ, యాదవ, మత్స్యకార సామాజిక వర్గాలున్నాయి. అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్ హయాంలో కాళింగులకు అధిక ప్రాధాన్యం ఉండేది. పార్లమెంటరీ వ్యవస్థ ప్రారంభం నాటి నుంచే 1983 టీడీపీ ఆవిర్భావం వరకు శ్రీకాకుళం జిల్లా ఎంపీగా కాళింగ సామాజిక వర్గానికి చెందిన బొడ్డేపల్లి రాజగోపాలరావు ఉండేవారు. ఆపై తూర్పు కాపు సామాజిక వర్గం నుంచి జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు కొన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించేది. వెలమ సామాజిక వర్గం కొన్ని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించేది. అయితే 1996లో కింజారపు ఎర్రంనాయుడు ఎంపీగా పోటీ చేసి నాటి నుంచి వెలమ సామాజిక వర్గానికి శ్రీకాకుళం స్థానం చిక్కిపోయింది. ఒక్కసారి కాళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణి ఎంపీ కాగలిగారు. ఇప్పుడు కింజారపు రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయం సాధించారు. 1989లో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి మంత్రి అయ్యారు ధర్మాన. అలా ప్రభుత్వాలు వచ్చిన ప్రతిసారి ఆయన మంత్రి అవుతూ వచ్చారు. ఆయన తమ్ముడు ధర్మాన కృష్ణదాస్ సైతం మంత్రి అయ్యారు. కాళింగ సామాజిక వర్గానికి ఎంపీ పదవి లేదు, మంత్రి పదవి చిక్కలేదు. తెలుగుదేశంలో కింజారపు కుటుంబం హవా ఉంటుంది. జిల్లాలో ఎర్రం తర్వాత తమ్ముడు అచ్చెన్నాయుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి మంత్రి అవుతున్నారు. అయితే మొన్న బాబాయికి రాష్ట్ర మంత్రి పదవి, అబ్బాయికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. కాళింగ సామాజిక వర్గానికి ఏ పదవి చిక్కలేదు. అయితే శ్రీకాకుళంలో 3 ప్రధాన సామాజిక వర్గాలు సమానంగా ఉన్నాయి. కానీ వెలమ సామాజిక వర్గానికి పదవులు దక్కుతున్నాయి. కానీ కాళింగ సామాజిక వర్గంలో ఒక రకమైన అసంతృప్తి ఉంది. వైసీపీ ఉండి దానిని రైజ్ చేశారు దువ్వాడ. కానీ వర్కౌట్ కాలేదు. దువ్వాడ వ్యతిరేకిస్తోన్న ధర్మాన ప్రసాదరావుకి ఇప్పుడు కీలక బాధ్యతలు కట్టబెట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు కింజారపు ఫ్యామిలీ ప్రాధాన్యత కూడా పెరుగుతోంది. దీంతో తన సొంత సామాజిక వర్గంతో పాటు బీసీల కోసం దువ్వాడ త్వరలో ఓ పార్టీ పెట్టబోతున్నట్టు ప్రచారం నడుస్తోంది.